కాన్స్టిట్యున్సీలో జనాలు 8 మండలాల ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతేస్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు. కాకర్ల సురేష్ అనేటటువంటి వ్యక్తిని అమెరికా బాబు, అమెరికా బుల్లోడ్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. ఆయన కూడా బతుకు తెరుగు కోసం, బెటర్ లైఫ్ కోసం బయట, కానీ ఆయన మేకపాటి కుటుంబం కదా. కాకర్ల కుటుంబం మేకపాటి కుటుంబంతో పోల్చుకుంటే సో రాజకీయాల్లోకి రావాలి అనే ఉద్దేశంతో ముందు ట్రస్ట్ పెట్టారు. ఇప్పుడు మీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికి? దాదాపుగా. సో ఈ ధైర్యంతోనే మీరు మేకపాటి కుటుంబాన్ని, వైసీపీని ఢీ కొట్టాలని దీంట్లో దిగుతారు. డెఫినెట్గా ఈ నియోజకవర్గం డెఫినెట్గా అదే నా బలం. కాకర్ల సురేష్ లాంటి ఎన్ఆర్ఐని తీసుకొచ్చేందుకు పెట్టారనే కామెంట్లు వచ్చాయి కదా. ఇక్కడ ఉన్న ప్రజలు ఫుల్ టైం నాయకుడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈయన ఎంతసేపటికి ఆయన చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడతారు తప్ప అసలు ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు అనే హామీ ఇంతవరకు ప్రచారంలో కూడా ఇవ్వట్లేదు అనేటటువంటి కామెంట్ ఒకటి. అదే ఆ కామెంట్లు చేసేవాళ్ళు నాతో కానీ డిబేట్ కూర్చుంటే కాకర్ల సురేష్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి, కాకర్ల సురేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. కింద పార్టీ పర్సనల్గా కంపేర్ చేసుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బెటరా, కాకర్ల సురేష్ బెటరా అనుకుంటే, కాకర్ల సురేష్ ఏమో ఉద్యోగం చేయడానికి వచ్చాను ఇక్కడికి, నాకు ఎమ్మెల్యే పదవి కాదు ఇది, ఉద్యోగం చేయడానికి వచ్చానని కాకర్ల సురేష్ అంటున్నాడు. కరెంటు కూడా లేనటువంటి ప్రాంతాలకు వెళ్తారంటే మీరు అప్పుడప్పుడు? అక్కడ స్తంభాలు ఉన్నాయి, జస్ట్ ఒక లైన్ ఏమో లాగాలి, ఇంకో లైన్ లాగాలి, లైట్లు మొత్తం అంతా కలిపితే బడ్జెట్ అంతా కలిపితే మొత్తం జస్ట్ 15,000 రూపాయలు. అయినా మళ్ళీ ప్రజలు వాళ్ళనే ఎందుకు నమ్ముతున్నారు, ఆ పార్టీని ఎందుకు గెలిపిస్తున్నారు? సో మీరు వస్తే ఏం చేస్తారు చెప్పండి. నా ఫోకస్ నేను ఏంటంటే ఇక్కడ కొన్ని జీవితాలు మార్చాలి. ఫస్ట్ వాళ్ళకి మన కుటుంబానికి అండగా ఉండాలి. అది నా ప్రైమరీ ఫోకస్. దారులు లేని మారుమూలలకు చేరి చేయూతనిచ్చరా, ఉదయగిరి తల రాతను మార్చగా ఆశయమై కదిలాడురా. హాస్పిటల్ సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ? హాస్పిటల్ సౌకర్యం లేదు. తాగునీరు సమస్య మటుకు ప్రతి కాలనీలో, ప్రతి హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం వాటర్ ప్లాంట్ అయితే పెట్టి తీరాలి. గెలిచాక కూడా 5 ఏళ్లలో కానీ నేను అనుకున్నది చేయలేకపోతే నాకు కూడా ఏం పెద్ద అవసరం లేదు.